చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ సార్. చూడండి, ఈ రోజు మనము మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనేది మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ arranging numbers, items or data in increasing order from the smallest value to the largest value. చూడండి, అరేంజ్మెంట్ ఉంటుంది. అది ఎలా అరేంజ్ ఉంటుంది అంటే స్మాలెస్ట్ నెంబర్ టు హైయెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ వాల్యూ టు హైయెస్ట్ వాల్యూ. తక్కువ నెంబర్ నుంచి ఎక్కువ నెంబర్కు వెళ్ళాలి. తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి వెళ్ళడాన్ని మనం అంటాము అసెండింగ్ ఆర్డర్ అంటాము. మనం తెలుగులో అయితే ఆరోహణ క్రమము అంటాం. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ ఇలా వెళ్తారు. 1 2 3 4 5 ఇలా వెళ్తాయి. ఓకేనా? మళ్ళా చెప్తే ఏ బి సి డి ఈ ఇలా వెళ్తాయి. వీటన్నిటిని మనం ఏమనాలి? ఏ ఆర్డర్ లో ఉన్నదనాలి? అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి అని చెప్పాలి. మనము మిద్దిపైకి వెళ్ళేటప్పుడు స్టెప్స్ 1 2 3 అప్పుకి వెళ్తా ఉంటాం. లో స్థాయి నుంచి పైకి వెళ్ళేదాన్ని మనము అసెండింగ్ ఆర్డర్ అంటాము. ఓకేనా? చూడండి సార్, ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6. ఓకేనా? నెక్స్ట్ స్టెప్స్ అయితే చూడండి. స్టెప్స్ దిస్ ఈజ్ డౌన్, దిస్ ఈజ్ అప్. డౌన్ నుంచి అప్ పైకి వెళ్ళడాన్ని మనం ఏమనాలా? అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ చూడండి, అలా ఉంటాయి స్టెప్స్. ఒక స్టెప్ పైన ఒక స్టెప్ పోతూ ఉంటాయి. దాన్ని మనము ఆరోహణ క్రమము అంటాము. ఓకేనా? దీనిని మళ్ళా అయితే మనము ఏబిసిలో కూడా రాసుకోవచ్చు. ఏ బి సి డి ఈ ఎఫ్ ఇలా. మీరు కూడా హైట్ వారీగా మీరు వచ్చి తెచ్చుకున్నట్లయితే తక్కువగా ఉండేవాళ్ళు, ఇంకొంచెం హైట్గా ఉండేవాళ్ళు, కొంచెం హైట్గా ఉండేవాళ్ళు, కొంచెం హైట్గా ఉండేవాళ్ళు. మనం ఏమన్నా దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటాము. మళ్ళా దాని యొక్క డెఫినేషన్ చూడండి. అరేంజింగ్ నంబర్స్, ఐటమ్స్ ఆర్ డేటా ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ వాల్యూ టు ద లార్జెస్ట్ వాల్యూ. చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కు మీరేం మర్చిపోకూడదు, ఒకటి గుర్తు పెట్టుకోవాలా. 1 2 3లో 1 నుంచి మనం వెళ్తా ఉంటే దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటాము. మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. దాంట్లో రివర్స్, హైయెస్ట్ వాల్యూ నుంచి స్మాలెస్ట్ వాల్యూకి వచ్చేదాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటాము. మనము డిసెండింగ్ ఆర్డర్ చెప్పుకునేటప్పుడు దాన్ని కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు హైట్ వాల్యూ వచ్చిన పడితే నేను ఆ హైట్ వాల్యూ కూడా మనం అర్థమయ్యేటట్టు చెప్పచ్చు. దూరం ఓకే, స్మాల్ యుగం, ఇంకొంచెం హైట్ సరిపోయిందా? ఓకేనా? స్మాల్ హైట్, ఇంకొంచెం హైట్ పెద్దది కాబట్టి. సరే, నెక్స్ట్ 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 యుగం యుగం. ఓకేనా? 1 2 3 నెక్స్ట్ యుగం. ఓకేనా? కొంచెం హైట్ ఉందా? ఓకే, నెక్స్ట్ యుగం. హైట్ సరిపోయిందా? కొంచెం హైట్ ఉందా? ఓకే, యుగం. ఇక్కడ హైట్ వారీగా తీసుకుంటే అసెండింగ్ ఆర్డర్ లో పిల్లలు ఉన్నారు మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? హైట్, ఇంకొంచెం హైట్, పెద్ద హైట్, హైట్ గా పెరిగింది, ఇంకొంచెం హైట్ ఉంది, ఇంకొంచెం హైట్ ఉంది. హైట్ వారీగా తీసుకున్నప్పుడు హైట్ స్మాలెస్ట్ నుంచి హైయెస్ట్ గా వెళ్ళడాన్ని మనము అసెండింగ్ ఆర్డర్ అంటున్నాము. ఓకేనా? ఏదైనా ఒక నెంబరు 1 నుంచి ప్రారంభించి హైయెస్ట్ గా పోతే దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటాము. ఏ నుంచి ప్రారంభించి ఏ బి సి డి ఇలా పెరుగుతూ పోతే దానిని మనం అసెండింగ్ ఆర్డర్ అంటాము. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అని వెళ్తూ ఉంటే దాన్ని కూడా మనం అసెండింగ్ ఆర్డర్ అంటాము.
ఇక్కడ ఒకటి గమనించుకోండి, ప్రారంభ స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి స్థాయిని పెంచుకుంటూ పోతే దానిని అసెండింగ్ ఆర్డర్ అంటాము. ఇంతకన్నా మనకు ఉదాహరణలు అవసరం లేదు. మనకు అర్థమైందా? ఓకే, నెక్స్ట్ సిరా. ఇలా స్థాయి పెంచుకుంటా వెళ్దాం. ఓకేనా? ఇక్కడ స్థాయి పెంచుకుంటా వెళ్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, డెసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ నేర్చుకున్నాము. ఏదో ప్రారంభం, గుర్తు పెట్టుకోండి. ఏదో స్టార్ట్ అయింది, ప్రారంభ స్థాయి నుంచి స్టార్ట్ అయింది. అసెండింగ్ ఆర్డర్ డి అనేది ఎక్కడ ఉంటుంది? ABCD మన మధ్యలో పై ఉంటుంది. కాబట్టి డిసెండింగ్ ఆర్డర్ అనేది తగ్గుతూ వస్తుంది. ఏదైనా చూడండి, డెఫినేషన్ చూడండి, అరేంజింగ్ నెంబర్స్ డేటా ఆర్ ఐటమ్స్ ఇన్ ఆర్డర్ ఫ్రమ్ ద హైయెస్ట్ వాల్యూ టు ద లోయెస్ట్ వాల్యూ. హైయెస్ట్ వాల్యూ నుంచి లోయెస్ట్ వాల్యూకు రావాలి. దీనిని మనం అంటాము డెసెండింగ్ ఆర్డర్ అంటాము. ఈ డెసెండింగ్ ఆర్డర్ లో ఏదైనా ఒక వాల్యూ ఉన్నతమైనటువంటి స్థాయి నుంచి తక్కువ స్థాయికి రావాలి. ఏదైనా ఒక పెద్ద నెంబర్ నుంచి తక్కువ నెంబర్కి రావాలి. గొప్ప స్థాయి నుంచి తక్కువ స్థాయికి రావాలి. అర్థమైందా? దీనిని మనం అంటాము డెసెండింగ్. తెలుగులో ఏమంటామా? అవరోహణ క్రమము అంటాము. ఏమంటాము? ఇంగ్లీష్ లో డెసెండింగ్ ఆర్డర్ అన్నా, తెలుగులో అవరోహణ క్రమం అన్నా రెండు ఒకటే. ఇక్కడ చూడండి, అసెండింగ్ ఆర్డర్ అన్నా, ఆరోహణ క్రమం అన్నా ఇది ఒకటే. ఇక్కడ చూడండి, ఇక్కడ నంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇలా వచ్చే నంబర్లను మనం ఏమనాలా? ఏ ఆర్డర్లో ఉన్నాయనాలా? డెసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి అని చెప్పాలి. ఓకేనా? ఏబిసిలు ఉన్నాయి. Z, తర్వాత Y, X, W ఇలా తగ్గుతూ ఏ వరకు వస్తే వాటిని కూడా మనం స్థాయి తగ్గుతూ వచ్చింది కాబట్టి మనం అనాలి ఈ ఆర్డర్లో ఉన్నాయనాలి, డెసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయనాలి. ఇప్పుడు మిమ్మల్ని నేను హైట్ వారీగా అసెండింగ్ ఆర్డర్లో పెట్టాను. ఓకేనా? ఇప్పుడు కూడా డెసెండింగ్ ఆర్డర్లో పెట్టేటప్పుడు ఎలా రావాలి? మీరే క్రియేట్ చేయాలి. ఓకేనా? ఎవరు రావాలి? ఫస్ట్ హైట్ ఎవరైతే ఎక్కువగా ఉంటారో, ఎత్తుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ రావాలి. అప్పుడు పొట్టిగా ఉన్న వాళ్ళు వచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇంకొంచెం డౌన్గా ఉండేది ఎవరు? అప్పక. వెరీ వెరీ గుడ్. హైట్ కన్నా కొంచెం తక్కువ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఎవరు ఉన్నారు? వెరీ గుడ్. హైట్ వారు చూసుకోవాలా. నెక్స్ట్ కమ్. సరిగ్గా చూడండి, హైట్ ఎక్కువగా ఉంది. హైట్ వారీగా హైట్ తగ్గుతూ వచ్చింది. ఓకేనా? దీనిని మనం అంటాము డెసెండింగ్ ఆర్డర్. ఏమంటాము? చూడండి, దీన్ని అంటాము అసెండింగ్ ఆర్డర్. ఇక్కడి నుంచి తీసుకుంటే అసెండింగ్ ఆర్డర్, ఇక్కడి నుంచి తీసుకుంటే డెసెండింగ్ ఆర్డర్. అర్థమైందా? ఏదైనా కౌంట్ డౌన్ అంటారు. కౌంట్ డౌన్ అంటే ఈ రేపు మనకు 10 నిమిషాలు ఉందనుకో, ఆ 10 నిమిషాలు వేస్తారు. మళ్ళా ఆ టైం అనేది తగ్గుతూ వస్తుంది. 10 నిమిషాలు, 9 minutes, 10 minutes, 8 minutes, 1 minute వచ్చేసరికి ఆ సీరియల్, ఆ సినిమా ప్రారంభమవుతుందని కౌంట్ డౌన్ వేస్తారు. దాన్ని కూడా మనం ఏమనాలా? డెసెండింగ్ ఆర్డర్ అనాలి. అర్థమైందా? మళ్ళీ చెప్పేదా? అర్థమైందా? ఓకే డన్. ఇప్పుడు నేను కొన్ని నంబర్స్ ఇస్తాను, బోర్డు పైన కొన్ని నంబర్స్ ఇస్తాను. మీరు ఒక్కొక్కరు వచ్చి దాని ఆర్డర్లో రాయాలి. ఓకేనా? చూడండి, అది కూడా స్టెప్స్ చూడండి. స్టెప్స్
ఇక్కడ పెద్ద స్టెప్ ఉందా, చిన్నదా, 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 ఇంకా చిన్నదా, ఇలా చిన్నది కూడా స్టెప్స్ డౌన్ అవుతూ వస్తాయి. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇస్తాము, ఆ నెంబర్స్ని మీరు ఏ ఆర్డర్లో పెట్టాలి, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనే దాంట్లో మీరు మెన్షన్ చేయాలి. చూడండి, కొన్ని నెంబర్లు మనము జిగ్జాగ్ ముందు వెనకకు వెనకకు ముందుకు అలా ఇచ్చేసి ఉంటాం సిస్టమ్. ఆ సిస్టమ్ ప్రకారము మీరు ఒకరోజు చేయాలి. చూడండి, దీన్ని అసెండింగ్ ఆర్డర్లో, ఓకేనా, అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. దర్శిని, సిక్స్టీ 7, 3, 21, 34, 51 అనే నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ లో మనకు అసెండింగ్ ఆర్డర్ లో ఏ నెంబర్ ఫస్ట్ వస్తుంది, ప్రారంభ దశలో ఏది వస్తుంది? 3. వెరీ గుడ్. నెక్స్ట్, దీని తర్వాత లార్జ్ నెంబర్ ఏదో చూసుకోవాలి. 7. వెరీ గుడ్. 7 తర్వాత లార్జ్ నెంబర్, బిగ్ నెంబర్, హైయెస్ట్ నెంబర్ చూసుకోవాలా? 21. వెరీ గుడ్, రైట్. ఆఫ్టర్ 21, ఆఫ్టర్ 34. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆఫ్టర్ 51. 51. వెరీ గుడ్. లాస్ట్ వన్ 63. వెరీ గుడ్. ఇప్పుడు జిగ్జాగ్ వేరువేరుగా ఉన్నటువంటి నెంబర్లను మనము ఒక క్రమ పద్ధతిలో రాసినాం. ఆ క్రమ పద్ధతి ఏది అంటే అసెండింగ్ ఆర్డర్ అనే క్రమ పద్ధతిలో మనం అమర్చినాము. అది మనకు ఎక్కడైనా డేటా బేసిక్ పైన మనకు ఆధారపడి పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లో 3, 7, 21, 34, 51, 63 అలా వచ్చినాయి. ఇది ఒక క్రమ పద్ధతిలో తక్కువ స్థాయి నుంచి హైయెస్ట్ వాల్యూ వరకు వచ్చింది. అదే విధంగా డిసెండింగ్ ఆర్డర్లో కూడా కొన్ని నెంబర్లు రాస్తాను, మీరు ఎవరైనా వచ్చేయండి. వెరీ గుడ్, గో సిద్ధే. ఎనీబడి కమ్, నేను చేస్తాను సార్ అని ఎవరెవరైనా రండి. ఈ ఫస్ట్ చూడు, నేను చెప్పేది గుర్తుపెట్టుకో. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లను నువ్వు ఒకసారి చూసుకోవాలా. ఇదేమంటున్నాను, డిసెండింగ్ ఆర్డర్ అంటున్నాను. డిసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఏది రావాలా, హైయెస్ట్ నెంబర్ రావాలా. హైయెస్ట్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్కి వెళ్ళాలి. అప్పుడు 7, 83, 26, 4, 90, 100 అనే నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ లో హైయెస్ట్ నెంబర్ ఏదో ఆలోచించుకుని ఆర్డర్లో రాయి. అది కరెక్టా కాదు నేను చెప్తాను, అంతవరకు మేమే మాట్లాడము. ఇట్ ఇస్ కరెక్ట్ అన్నా? కరెక్ట్ అన్నా? చూడండి, 1, 2, 3, 4, 5, 6 నెంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 నెంబర్స్ మనకు వచ్చేసాయి. కాబట్టి వీటిలో ఉన్నటువంటి హైయెస్ట్ నెంబర్, బిగ్ నెంబర్ 100. తర్వాత నెంబర్ కొంచెం డౌన్ చేసుకున్నామంటే తీసుకోవాలా. ఇవన్నీ తక్కువ నెంబర్లే అయినప్పటికీ మనము
దానికన్నా జస్ట్ స్మాల్ నెంబర్ 90, 83, 26, 7 and 4 కరెక్ట్గా రాసింది. కాబట్టి దీనిని డిసెండింగ్ ఆర్డర్ లో మెన్షన్ చేసింది, గుర్తించింది, చాలా కరెక్ట్గా చేసింది. ఈ బాబు క్లాస్ టు క్లాస్. ఇలా మనము అసెండింగ్ ఆర్డర్ను డిసెండింగ్ ఆర్డర్ను ఎప్పటికైనా గుర్తు పెట్టుకోవాలా, ఎప్పుడు అడిగినా చెప్పాలా, వాళ్ళు ఎలా ఇచ్చినా రాయాలా. మనం ఎక్కడే ఒకటి గుర్తు పెట్టుకోవాలా, అసెండింగ్ ఆర్డర్ స్మాల్ నెంబర్ టు హైయెస్ట్ బిగ్గెస్ట్ నెంబర్. వెరీ గుడ్. బిగ్ నెంబర్ కు వెళ్ళాలా, తక్కువ నుంచి ఎక్కువ వెళ్ళాలా, స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాలా, అంతే. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ ఎక్కువ నుంచి తక్కువ రావాలి, అంతే. బిగ్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్ రావాలి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.